భారత్ రెండో ఇన్నింగ్స్ అయితే ఆల్అవుట్ అయిపోయింది. జస్ట్ 371 పరుగులు మాత్రమే ఇంగ్లాండ్కు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రత్యేకంగా కేఎల్ రాహుల్ అదేవిధంగా రిషబ్ పంత్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మామూలుగా ఆడలేదు వీళ్ళిద్దరూ. 3 వికెట్లు అప్పుడే పడిపోయినప్పటికీ కేఎల్ రాహుల్కు తోడుగా పంత్ ఇద్దరు కలిసి సెంచరీ చేసిర్రు. 148 క్రికెట్ చరిత్రలో ఒక ఆసియా తరపున ఒక కీపర్గా బ్యాక్ టు బ్యాక్ ఒక ఇన్నింగ్స్లో సెంచరీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంత్ మాత్రమే. హేమహేమీలు కుమార సంగక్కర అదేవిధంగా ఎంఎస్ ధోని ఉన్నప్పటికీ కూడా వారికి సాధ్యంగా అనేది ఇవాళ పంత్ అయితే చేసి చూపించిండు. మామూలుగా ఆడలేదు. సో టార్గెట్ అయితే పెద్ద టార్గెట్ ఉందని చెప్పలేము. వాళ్ళైతే మామూలుగా ఆడలేరు. 600తో ఆడే బ్యాట్స్మెన్లు అయితే వాళ్ళు ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో వికెట్లు పడిపోతే చెప్పలేము, కానీ వికెట్లు ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. సో భారత్కి అయితే వికెట్లు తీయడం అయితే చాలా అవసరం. ఈ టెస్ట్ గెలవాలంటే ఇంగ్లాండ్ వికెట్ అయితే ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళైతే మామూలుగా ఆడే బ్యాట్స్మెన్లు అయితే కాదు. సో లాస్ట్ వరకు ఆడే బ్యాట్స్మెన్లు ఉన్నారు. సో కేఎల్ రాహుల్ గురించి అదేవిధంగా పంత్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి. వీళ్ళిద్దరు ఈ టార్గెట్ నిలబడడానికి కారణం వీళ్ళిద్దరు ఈ రీతిలో ఆడారు కాబట్టి ఇవాళ టార్గెట్ నిలబడేది. లేకపోతే చాలా చిన్న టార్గెట్ ఉండేది. సో ఇప్పుడైతే చూడాలి ఏది గెలుస్తుందో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. చాలా చిన్న టార్గెట్ ఉందని నాకైతే అనిపిస్తుంది.